ఇవన్నీ కూడా ఇండివిజువల్సే పెట్టింది. పొలిటికల్ మోటివ్ కేసులు ఎందుకుంటే అందరూ ఇండివిజువల్స్ పెట్టారు. ఆ కేసులు ఏమంటే దళితుల మీద నేను పోరాటం చేశాను కాబట్టి నా మీద కేసులు పెట్టారని మాట్లాడతాడు. అదంతా జాడ శ్రవణ్ కుమార్. ఇప్పుడు ఈ రోజు నువ్వు వచ్చి మరి నా మీద ఎందుకు కక్ష కట్టావో, నా మీద ఎందుకు విషం కక్కవో నాకే తెలియదు. కానీ నేను చేబ్రోల్లో ఆ దళిత రైతు పక్షాన 36 గంటలు అక్కడే కూర్చొని నేను పోరాడుతున్నప్పుడు ఆ కారణంగానే నా మీద వెంటనే 2-3 రోజులు తిరగకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు నన్ను. ఆ రోజు రాత్రి మా ఊరుకు రోడే అతని ఫోన్ కి నువ్వు ఫోన్ చేసి నాతో మాట్లాడి నన్ను అప్రిషియేట్ చేసావా లేదా? నీ భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు. నాకు నేను చెప్తాను. నా తప్పుడు కేసులో నువ్వు మాట్లాడింది నేను చెప్తాను. ఇప్పుడు దాకా నేను మాట్లాడిన ప్రతి మాట నిజం నేను చెప్తాను. నేను నీ కేసులు ఇచ్చింది నిజం, నీకు 10,000 ఫీజు ఇచ్చింది నిజం. ఆ కేసులన్నీ అప్పుడు నువ్వు చూసినప్పుడు అవన్నీ తప్పుడు కేసులు నువ్వు చెప్పింది నిజం. ఎన్ని తప్పుడు కేసులు అండి దీని మీద రౌడీ షీట్ నిలబడదండి నువ్వు చెప్పింది నిజం. నువ్వు తర్వాత హైకోర్టులో నేను ఈ రోజు వాదించున్న అతని కేసు గురించి ఎవరన్నా లాయర్ని పెట్టుకోమని నువ్వు నాకు ఫోన్ చేయించింది నిజం. ఏ ఒక్కటి అబద్ధం చెప్పిన తల్లిదండ్రుల సాక్షి నేను చెప్తున్నాను. నీకు దమ్ము ఉందో అలా చెప్పేది లేదా నువ్వు ప్రూవ్ చేయి. ఇదంతా ఆన్లైన్ కదా, ఇప్పుడు ఈ కోర్టు కొట్టి వచ్చేస్తాయి కదా. నువ్వు ప్రూవ్ చేయకపోతే నిన్ను మాత్రం వదలను నేను. ఎవడన్నా సరే నిన్ను ముందు జడ్జిగా చేసావను, లేకపోతే నువ్వు లాయర్ గా ఉన్నావను, లేకపోతే నువ్వు ఒక దళితుడివను, ఎవడన్నా నిన్ను వదలొచ్చు. రాయేష్ మాసాన్ని వదలండి.